మొత్తం 13 కేసులండి. ఈ కేసులన్నీ కూడా 1, 2 కేసుల్లో పిల్లాడు ఉంటే 1, 2 కేసుల్లో అతనుంటే దాదాపుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డమ్మీ కేసులు పెట్టి కనీసం కొన్ని కేసులు 5వ ముద్దాయిగా అయినా సరే ఇరికించారండి. అవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోలేక కేసులన్నీ కొట్టేశారు. అయితే ఇతనికి ఉన్నాయి 2 కేసులు. ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడిని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లోడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. ఏ రాజకీయ పార్టీకి ఈ కేసుకి సంబంధం లేదండి. ఇదిగో మీకు సభాముఖంగా ఇదిగో ఎవిడెన్స్ పరంగా ఇస్తున్నా. ఉన్నాయి 2 కేసులు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఆంధ్ర, తమిళనాడు, చెన్నైలో మాఫియా డాన్ అయితే నాగరాజు గారు నువ్వు కూడా ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతావు. నీ పక్కన తిరిగే మాఫియా డాన్లన్నీ మాకు తెలుసు. నువ్వు కూడా సాయికృష్ణని పక్కన కూర్చోబెట్టుకొని ఆడి కారెక్కి తిరుగుతావు. ఈడు మాఫియా డాన్ కాదు, పిల్లాడు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిదడిగినా ఇవ్వకుండా మాఫియా డాను అది ఇది అని చెప్పొద్దు. రాజకీయాలు ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికున్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బందర్ రోడ్ల నుంచుంటా. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి పోలీసు వారు. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి. నేను వస్తా. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి. పోలీసు వారు మాట్లాడండి. ఇదిగోండి ప్రెస్ వాళ్ళందరికీ ఇస్తున్నా. అసత్య ప్రచారాలు గొడ్డలు చేత్తో పెట్టుకుని గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలల్లి పెట్టద్దు. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్ళి చంపేశావు. నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు. దమ్ముంటే సవాన్నివ్వు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కాకి చొక్కా వేసుకొని ధర్మంగా పనిచేస్తే బూడిదేవు లేదా సవాన్నివ్వు. అంతేగాని అసత్య ప్రచారం చేయొద్దు. రాజకీయాలకి అంటగట్టొద్దు. వాడు చిన్నపిల్లాడు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. వాడికి ఉన్న 2 కేసులు. ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఆ పిల్లాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. మీరు చెక్ చేసుకోండి.